సూపర్ మ్యాన్ వర్సెస్ థోర్ సూపర్ హీరో ఫ్యాన్ అని చెప్పే ప్రతి ఒక్కరి మైండ్ లో ఉన్న అతిపెద్ద క్వశ్చన్ ఇద్దరు క్యారెక్టర్ ఫైట్ చేస్తే అసలు గెలిచేది ఎవరు? అది చెప్పడం కొంచెం కష్టమే. ఫైట్ లో జస్ట్ పవర్స్ కాదు, బ్యాటిల్ ఎక్స్పీరియన్స్, నాలెడ్జ్, వెపన్స్ ఇవి కూడా ఎవరు గెలుస్తారో డిసైడ్ చేస్తాయి. సో నేను కంపారిజన్ లోపల క్యారెక్టర్ల యొక్క మోస్ట్ పవర్ఫుల్ వర్షన్స్ ని కాకుండా ఇన్ఫినిటీ వార్ నుండి థోర్ ని, మ్యాన్ ఆఫ్ స్టీల్ నుండి సూపర్ మ్యాన్ తీసుకుంటున్నాను. పవర్స్ గురించి చూసుకుంటే స్ట్రెంగ్త్, స్పీడ్, డ్యూరబిలిటీ, ఫాస్ట్ రియాక్షన్ వీటిలో సూపర్ మ్యాన్ దే పై చేయి. బట్ బ్యాటిల్ ఐక్యూ, వెపన్స్, ఎనర్జీ పవర్స్ లైక్ సూపర్ మ్యాన్ దగ్గర హీట్ విజన్ ఉన్నట్టు థోర్ దగ్గర లైటింగ్, బైఫ్రాస్ట్ ఎనర్జీ ఇలాంటి ఎనర్జీ పవర్స్ లోపల థోర్ అటాక్స్ కొంచెం పవర్ఫుల్ గా ఉంటాయి. థోర్ తన స్టోన్ బ్రేకర్ ని యూజ్ చేసి దేన్నైనా కట్ చేయగలడు. అది సూపర్ మ్యాన్ అయినా సరే. ఒక పర్ఫెక్ట్ అటాక్ థోర్ చేయగలిగితే మాత్రం సూపర్ మ్యాన్ తల తెగి సైడ్ లో పడుతుంది. అదే థోర్ అటాక్ చేయగలిగినప్పుడు సూపర్ మ్యాన్ దగ్గర ఉన్న స్పీడ్ వల్ల ఈజీగా తప్పించుకుని తన ప్లానెట్ ఎవర్ స్ట్రెంత్ తో థోర్ ని ఓడించేశాడు. అవును, థోర్ చాలా పవర్ఫుల్ అయినప్పటికీ ఫైట్ లోపల గెలిచేది మాత్రం సూపర్ మ్యానే. థోర్ అండ్ సూపర్ మ్యాన్ 10 సార్లు ఫైట్ చేసి అందులో సూపర్ మ్యాన్ 7 టైమ్స్ పక్కా విన్ అవుతాడు. సూపర్ మ్యాన్ థోర్ కంటే ఫాస్టర్ అండ్ స్ట్రాంగర్. థోర్ స్టోన్ బ్రేకర్ ని యూజ్ చేయక ముందే సూపర్ మ్యాన్ పంచ్ పడిపోతుంది.